ఝాన్సీ దగ్గరకు వచ్చాక ఆ కన్నతల్లి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో ఝాన్సీ అయితే ఇదిగో కన్నతల్లి అని పిలుస్తుంది. దాంతో స్వర అయితే ఏంటి మేడం చెప్పండి అని చెప్పి అంటుంది. కన్నతల్లి నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి. కాస్త ఇటువైపు వచ్చి నా కాళ్ళు నొక్కు అని చెప్పి అంటుంది. అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఏంటి నేను ఇప్పుడు నీ కాళ్ళు నొక్కాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఝాన్సీ అయితే ఏంటి కన్నతల్లి నిన్నే అనేది నువ్వే ఇటువైపు వచ్చి నా కాళ్ళు నొక్కు కొంచెం అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న స్వర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఝాన్సీ అలా అనటంతో ఏం చేయలేక స్వర అయితే అలా ముందుకు నడుస్తూ ఉంటుంది. ఏంటి కాళ్ళు నొక్కమంటే అంతలా ఆలోచిస్తున్నావు, రా ఇటువైపు వచ్చి నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అని చెప్పాను కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న స్వర అయితే అలా ముందుకు వెళ్తూ ఉంటుంది. ముందుకు వెళ్తూ ఝాన్సీ కాళ్ళు నొక్కడానికి అయితే ఝాన్సీ దగ్గరకు వస్తుంది. ఇక స్వర చేతి మీద టాటూ చూసి ఇప్పుడు దీన్ని ఝాన్సీ చూస్తే ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న ఝాన్సీ అయితే రావే కాళ్ళు నొక్కు, నీ 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 సంగతి ఏంటో నేను తేలుస్తానని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే కాళ్ళు నొక్కడానికి తన చేతులు రెండు ఇలా కింద పెడుతూ ఉంటుంది. ఇక తన చేతి మీద ఉన్న టాటూ ఝాన్సీ చూస్తే ఏం జరుగుతుందో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఝాన్సీ అయితే అసలు ఇదంతా ఏదో తేడాగా ఉంది, దీని సంగతి ఏంటో చూస్తానని చెప్పి ఝాన్సీ అయితే కాళ్ళు నొక్కమని చెప్పి కాళ్ళనైతే చాపుతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న స్వర అయితే కాళ్ళు నొక్కడానికి అలా కూర్చొని చేతులు పెట్టి నొక్కబోతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.